శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల ఫలితాలలో నవంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలా మెలగాలి అని చెప్పే ప్రయత్నమే ఈ వృషభ రాశి వారి ఫలితాలు. నవంబర్ నెలలో వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో బాగున్న, అనారోగ్య విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా కనబడుతూ ఉన్నది. అలాగే కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, చిన్న చిన్న మాటలు, చీటికి మాటికి గొడవలు, అలాగే అప్రశాంతత ఎక్కువగా చోటు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మీకే కాకుండా మీ కుటుంబ సభ్యుల్లో పెద్దవారికి కూడాను అనారోగ్య సూచన, తద్వారా ఆందోళన, అధికమైనటువంటి ఆర్థిక లాభాలు ఉన్నా వచ్చినది వచ్చినట్టు ఆసుపత్రులు ఖర్చు పెడుతూ ఎక్కువగా ధనాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా సఫలీకృతం అవ్వడానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. అమ్మాయికైతే మంచి సంబంధం, మంచి అబ్బాయి రావటం, అబ్బాయిలకి మంచి అమ్మాయి సంబంధం రావటం, తద్వారా ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడడం, అంతేకాకుండా వివాహ శుభకార్యాల వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి రావడం, మీరు అనుకునేటువంటి బడ్జెటే కాకుండా మించి ఎక్కువగా ఖర్చు పెట్టి తరువాత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కొంతమేరకు బాధపడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఖర్చులు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నది. ఇక గృహపరమైనటువంటి మార్పుల కోసం ఇల్లు మారవలసినటువంటి పరిస్థితులు, అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ఏదైనా పరిస్థితులు ఏవైనా సరే ఇల్లు మారవలసినటువంటి పరిస్థితులు రావటం, అలాగే గృహయోగానికి ప్రయత్నిస్తూ కొంత ధనాన్ని ఖర్చు పెడుతూ భవిష్యత్తులో తద్వారా ఆనందకరమైనటువంటి పరిస్థితి నెలకొనేటువంటి పరిస్థితులు కూడా చక్కగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి గృహయోగం కోసం ఆలోచించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఈ మాసంలో గట్టిగా ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం, అలాగే భూపరమైనటువంటి లాభాలు కూడా చేకూరబోతున్నాయి. పూర్వంలో మీరు కొన్నటువంటి కొద్ది చిన్న చిన్న ధనంతో కొన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నవంబర్ నెలలో మీరు కొన్న వాటికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతూ దాన్ని అమ్మటం, తద్వారా ఇంకా ఉన్నతమైనటువంటి గృహయోగం కలిగించుకోవడం అనేది కూడా మంచిగా జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే ఉద్యోగస్తులు స్థానచలనం అనేటువంటిది తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ మీరు కోరుకున్న చోటికి కాకుండా మీకు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితుల్లో మీరు ఉద్యోగం, స్థానచలనం ప్రభుత్వపరమైనటువంటి వారికి తప్పనిసరిగా కలిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంది. అలాగే ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా అనుకున్నటువంటి ప్రమోషన్స్ రాకపోగా ఇంకా పైగా మీ ఉన్నత అధికారుల నుంచి ఎక్కువగా ఒత్తిడి, మీ తోటివారే మీకు ద్రోహం చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు, చాలా చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఎర్రగా, తెల్లగా, పొడవుగా ఉండేటువంటి వ్యక్తులు, కోలమొహంతో ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా మీకు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తగా మీ తోటి వారితో ఎక్కువగా మాట్లాడకుండా, వారి మీద ఆధారపడకుండా మీ జీవన విధానాన్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా గడపడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే అప్పులు ఇవ్వడం కావచ్చు, తీసుకున్న అప్పులు తీర్చలేక కూడాను ఆర్థికంగా కొంతవరకు కష్టపడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను ఈ నెలలో మీరు ఊహించినంత మార్పులు రాకపోయినా మీకు తగినట్లుగా కొంతవరకు లాభాన్ని తెచ్చిపెడుతూ మీ వ్యాపారంలో ముందడుగు వేసేటువంటి అవకాశం, అలాగే
నూతన ప్రాజెక్టులు అంటే కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయటం ప్రారంభించడం అనేది కూడా తప్పనిసరిగా ఈ నెలలో జరిగేటువంటి శుభ సూచన. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీరు కొంచెం కష్టపడితే భగవంతుడి అనుగ్రహంతో, గ్రహాల అనుగ్రహంతో తప్పనిసరిగా పరీక్ష అత్యుత్తమ ఉత్తీర్ణత పొందేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఎంత శ్రద్ధ వహించి చదవగలిగితే అంత శ్రద్ధ వహించండి. మంచి మార్కులతో పాస్ అవ్వటం, ముందుకు వెళ్ళటం, మంచి మన్ననలు పొందేటువంటి అవకాశం భవిష్యత్తులో ఇప్పుడు చదువుకున్నటువంటి చదువు ద్వారా భవిష్యత్తులో కూడా మీకు ఫ్రీ సీట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. కాబట్టి శ్రద్ధ వహించండి, మంచి ఫలితాన్ని పొందండి. ఇక విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క మాసంలో శుభ సూచన తప్పనిసరిగా కలుగుతుంది. అంతకుముందు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడాను ఫలితం లేనటువంటి వారికి కూడా ఈ యొక్క నవంబరు నెలలో వృషభ రాశి వారికి విదేశాలు వెళ్ళడానికి సంపూర్ణమైనటువంటి వనరులు చేకూరుతాయి. అవకాశాలు కూడా సంపూర్ణంగా ఉంటాయి. ఆ అవకాశాలు కూడా మంచి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. విదేశానికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత కూడా వెంటనే మీకు కావలసినటువంటి వనరులు చేకూరటం, తద్వారా సంతోషంగా ఉండేటువంటి వాతావరణం. ఇంతకుమించి ఏం కావాలి? ఇక షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు, లాభాలు పొందుతున్నారు అనుకునేటువంటి సమయంలో కొంతవరకు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం చాలా చాలా కనబడుతూ ఉన్నది. ఎందుకు అంటే మీరు పెట్టేటువంటి పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టవచ్చేమో, కానీ ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు లాభాలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు మాత్రం కనబడవు. తద్వారా మీరు ఎక్కడి నుంచో వడ్డీకి తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టి ఆ వడ్డీలు కట్టుకోలేక ఇలాంటి బాధలు పడేదానికంటే మీ దగ్గర ఉన్న ధనంలో కొంత మేరకు మాత్రమే పెట్టుబడులు పెట్టండి. దానివల్ల ఏ రకమైనటువంటి బాధలు ఉండవు. కానీ భవిష్యత్తులో తప్పనిసరిగా లాభాల బాటలో ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు మంచిగా చక్కగా కనబడుతూ ఉన్నాయి. ఇంకా వృషభ రాశి వారిలో ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి నాయకులకు ఉన్నత పదవీకాల యోగం కలగబోతోంది. మీ ఉన్నత అధికారులు మీరు చేసేటువంటి మంచి పనులు వారి దృష్టికి వెళ్ళటం, ఆ మన్ననలు పొందడం, తద్వారా మీరు ఊహించరు ఈ సమయంలో మాకు ఈ పిలుపు వస్తుంది, పెద్దవారి దగ్గర నుంచి ఇలాంటి పదవులు వస్తాయి అనేటువంటి ఊహ కూడా అందనటువంటి మంచి శుభ పరిణామాలు యొక్క నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాయి. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారికి కూడాను అది ఆనందదాయకమైనటువంటి వాతావరణంగా కనబడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వారు ముఖ్యంగా శుక్రవారం రోజున నేను చెప్పబోయేటువంటి పరిహారం కనుక చేసుకోగలిగితే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అలచందలు ఉంటాయి, మనకి దొరుకుతూ ఉంటాయి, బొబ్బర్లు అంటూ ఉంటారు. బొబ్బర్లను తెచ్చుకోండి, ఒక 1/4 కేజీ. చక్కగా గుగ్గిళ్ళులాగా తయారు చేసి ఉడకబెట్టండి, చక్కగా పోపు వేయండి. శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి దేవాలయం ముందు కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముందు కావచ్చు ఉండేటువంటి బీదనారాయణులు ముష్టివారు ఎవరైతే ఉంటారో వారికి తల ఒక గుప్పెడు పెట్టుకుంటూ వారికి ఇంట్లోంచి కొన్ని నాణాలు తీసుకొని వెళ్ళి అవి కూడా నీళ్లల్లో తడుపుకొని తీసుకొని వెళ్ళి ఆ గుగ్గిళ్ళు ఎవరికైతే పెడుతున్నారో వారికి ఆ నాణాలు కూడా వారి చేతిలో పెట్టి కాళ్ళు కడుక్కొని మరలా దైవ దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి రావడం ద్వారా ఇలా ఈ 4 శుక్రవారాలు నవంబర్లో వచ్చేటువంటి 4 శుక్రవారాలు చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలు లేకుండా లాభాల బాటలో నడుస్తూ మీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతూ ఆ యొక్క లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు మీ యందు పరిపూర్ణంగా కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.